థ్యాంక్ యూ అమ్మా. దానికి రా తల్లి, దానికి ఇక వీళ్ళందరూ ఈస్ట్ నుంచి వచ్చారు. అమ్మ ఉండండి అమ్మ. ఓకే బాయ్ బాయ్. అక్కడ పెట్టారా పాత ఇంటి దగ్గర? సంతోషం తల్లి, వెళ్ళరండి. ప్రతిరోజు వాకిట్లో 2 గీతల ముగ్గు వేయటం అలవాటయ్యి చాక్పీస్తో వేసిన 2 గీతలతో వేస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదండి. చాక్పీస్తో 2 గీతలు ఎలా వచ్చినాయి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, 2 చాక్పీసుల్ని ఒకేసారి పట్టుకుని చేతితో గీసాను అనమాట. అంతే అండి, 2 గీతల్లాగా పడ్డాయి. మామూలు ముగ్గుని పోత పోసేటప్పుడు కూడా 2 వరుసల్లాగా వేయటం నాకు అలవాటు కదండి. అట్లానే చాక్పీస్తో కూడా 2 చాక్పీసులు పట్టుకుని వేసాను అనమాట. మన పెరట్లో బంతిపూలు పూస్తున్నాయి కదండి, ఆ బంతిపూలు చెట్టుకే ఇట్లా మాడిపోతున్నాయండి. అంటే అవి ఇక ఎండిపోతున్నాయి అన్నమాట. సరే, ఆ ఎండిపోయే పువ్వులు అవన్నీ తీసేసాను. మంచి పువ్వులనేమో దేవుడికి పూజ కోసం కోసుకున్నాను. కొంచెం అడుగున రేఖల్ని తీసి, బాగున్న రేఖల్ని తీసి ముగ్గులో వేసుకున్నాను అనమాట అండి. ఇగోండి బంతి పువ్వులు మన పెరట్లో ఈ భలే పూసినాయండి. చిన్ని చిన్ని చెట్లే కానీ బాగా పూస్తున్నాయి. ఇవి ఒక్క 4 రోజుల ముందేసి ఉంటాయండి. నేను సంక్రాంతి పండుగకి బ్రహ్మాండంగా పూసేయి అని అనిపించింది. ఈ బంతి విత్తనాలను తెప్పించారండి మా మరిది గారు, ఎక్కడి నుంచో ఆర్డర్ చేసి తెప్పించారు. అవి నారు వేశాను, చక్కగా మొలకల్లాగా వస్తే బేబీ నేను కలిపి పాతామన్నమాట. మన పెరడంతా కూడా చక్కగా మొక్కలన్నీ వచ్చినాయి. ఇప్పుడు పూస్తున్నాయండి పువ్వులు అన్నీ కూడా. మొత్త బంతి పువ్వులు పెద్ద పెద్దవి చూసారా, 4 వేళ్ళంతా ఉన్న బంతి పువ్వులు అనమాట. 2-3 రకాలు ఉన్నాయి కానీ ఎక్కువగా ఆరెంజ్ ఉన్నాయండి. ఇక ఈరోజు మన పెరట్లో పూసిన బంతి పువ్వుల్నే స్వామి పూజ కోసం కోసి తెచ్చుకున్నానండి. ఈ బంతి పువ్వుల్ని దేవుడికి అలంకరించవచ్చు, అలంకరించకూడదు, ఇట్లా కొన్ని మాటలు కూడా వింటూ ఉంటాం కదండి. నాకు అటువంటి పట్టింపు ఏమీ ఉండదండి. అసలు దేవాలయాల్లో అయితే మా సైడ్ పెద్ద పెద్ద గజమాలలు బంతి పువ్వులతో చేసినవి మా ఊళ్ళమ్మ తల్లికి ఎంత లావు మాలేస్తారోనండి. చాలా అందంగా ఉంటుందన్నమాట. అయినా మన మనస్సు అనే పుష్పాన్ని భగవంతునికి సమర్పించేసామనుకోండి, ఇక ఈ పుష్పాలతో పనే లేదండి. ఇవన్నీ ఏంటంటే అలంకారాలు మనం చూసుకుని ఆనందించడం కోసం, అంతే అండి. భగవంతుడికి అర్పించేది మాత్రం మంచి హృదయాన్నే అండి. ఎందుకంటే ఆయనకి ఇచ్చేదేమీ ఎచ్చి పిచ్చిది ఇస్తే ఆయన స్వీకరించడండి. కల్మషం లేనిది, ప్రశాంతమైనది, పరిశుద్ధమైన మనస్సుని మనం భగవంతునికి అర్పిస్తే ఆయన చక్కగా స్వీకరించి మనకి ఇవ్వాల్సింది ఇస్తారండి. అది నేను ప్రగాఢంగా నమ్మే అంశం అనమాట. ఈరోజైతే అండి బంతి పువ్వు ఒక్కొక్కటి పెట్టినా చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే మన సొంత పెరట్లో పూసిన పువ్వులు కదా, అందుకనమాట అండి. ఈరోజు ఉదయం పూజ తర్వాత టిఫిన్ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత బయటికి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నామండి. బయటికంటే ఊరో ఎక్కడికో అని అనుకోకండి, ఏదో పని మీదో అని కూడా అనుకోవద్దు. పని ఏమీ లేనప్పుడు ఒక పని పెట్టుకుంటామండి. మా వాళ్ళ పిల్లలు ఇక్కడ కాలేజీల్లో చదువుతూ ఉంటారనమాట అండి. మా వారి స్నేహితుల పిల్లలు లేదా ఇన్నాడు నా ఫ్రెండ్స్ పిల్లలు కూడా చదివారు. వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళు అబ్రాడ్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం మా వారి స్నేహితుల పిల్లలు చదువుతున్నారనమాట. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి తినే ఇవన్నీ కూడా అందజేసి రావటం మాకు అలవాటండి. ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో ఉంటారు వాళ్ళు. హాస్టల్లో ఫుడ్ అంటే ఎప్పుడు అదే ఫుడ్ తింటూ ఉంటారు కదా. ఏం కావాలమ్మా నన్ను అడిగి వాళ్ళకి కావాల్సినవన్నీ కొని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం అనమాట అండి. అప్పుడప్పుడు నాకు వీలు దొరికినప్పుడు ఎప్పుడో అది గుర్తుంచుకుని వెళ్తాను అనమాట. అలాగా ఈరోజు మేము బివి రాజు కాలేజీకి వెళ్తున్నాం అనమాట అండి. కొన్ని స్వీట్లు, హాట్లు, బిస్కెట్స్ ఇటువంటివి తీసుకున్నాం అనమాట అండి. అంటే వాళ్ళ రూమ్లో పెట్టుకుని కూడా తినే విధంగా కొన్ని ప్యాక్ చేశాను. అలానే ఇంకొక బాబు లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనమాట అండి. వాడేమో మా వారిని మిక్స్డ్ బిర్యానీ అడిగాడట. అందుకని మిక్స్డ్ బిర్యానీ కూడా కట్టించి అవన్నీ కూడా తీసుకుని ఇక కాలేజీకి బయలుదేరుతున్నాం అనమాట అండి. రోడ్డు చూస్తే మామూలు కోలాహలంగా లేదండి, ఏదో ఊరేగింపు కూడా వస్తోంది. బహుశా బీజేపీ వాళ్ళది అయి ఉంటుంది, ఎందుకంటే ఆ జెండాలే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఊరేగింపులు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం అండి రోడ్లన్నీ స్ట్రక్ అయిపోతాయి, ట్రాఫిక్ తోటి నిండిపోతాయి. మేము కాలేజీ దగ్గరికి వెళ్ళటానికి 1 గంట సేపు పైనే పట్టిందండి. హార్డ్లీ మా ఊళ్ళో 5 కిలోమీటర్ల దూరం ఉంటాయండి అన్నీను. కానీ నేను అక్కడికి వెళ్ళటానికి మాత్రం మాకు 1 గంట టైం పట్టింది.
ఎందుకంటే ట్రాఫిక్ కదండి. ఇగోండి గజమాల వేయటానికి కూడా ఆర్డర్ ఇచ్చినట్టున్నారు, క్రేన్తో వేస్తున్నారు. మరి విగ్రహానికి వేస్తారేమో అని అనుకుంటున్నాను. అంత పెద్ద బరువైన మాల ఎలా మోస్తారండి? అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారి అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు కదండి. ఇందులో వారి అభిమానం కనిపిస్తుందనమాట, వాళ్ళ ప్రేమ అభిమానం కనిపిస్తుందనమాట అండి. ఇదిగోండి అవన్నీ దాటుకుని ఇక వెళ్తున్నాము. ఇక్కడ మన భీమవరం అనేది పెద్దది బోర్డు ఉంటుందండి పక్కన. ఇవన్నీ దాటి వెళ్ళిన తర్వాత బివి రాజు కాలేజ్, విష్ణు కాలేజ్ అంటారనమాట అండి. విష్ణు కాలేజ్ వస్తుందన్నమాట. అలానే డీమార్ట్ దాటి వెళ్తూ ఉంటే మా వారిని అడిగాను, ఏమంటే వచ్చేటప్పుడు డీమార్ట్కి వెళ్దామండి అని అన్నాను. సరే వచ్చేటప్పుడు వెళ్దాంలే అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి లంచ్ అవర్ అయిపోతే మళ్ళీ బయటికి వదలరు అనమాట. అందుకని లంచ్ అవర్ కన్నా ముందే వెళ్ళాను. ఇదిగోండి బివి రాజు కాలేజ్, విష్ణు కాలేజ్ క్యాంపస్ అనమాట అండి ఇదంతా కూడాని. ఫస్టే కాలేజీలోకి వెళ్ళటానికి మనకి వీలవదు. అందుకనే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంధ్య గారు అక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారనమాట అండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ కూర్చున్నాం అనమాట. సంధ్య గారు మేము చాలా స్నేహంగా ఉంటామండి. ఇదివరకు మాకు ఇక్కడే మా ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్లోనే వర్క్ పిల్లల్ని కలవటానికి వచ్చాను. కాలేజీకి వెళ్ళినప్పుడల్లా ఆవిడ్ని కలిసి కొద్దిసేపు అక్కడ కూర్చుని 4 కబుర్లు మాట్లాడుకుని రావటం నాకు అలవాటు అనమాట అండి. ఇక ఇంతలోకి లంచ్ అవర్ అవనే అయ్యిందండి. ఒకే రకం యూనిఫామ్ వేసుకెళ్తున్న పిల్లలు కనిపిస్తే ఏం చదువుతున్నారమ్మా అని నన్ను అడిగానండి. మేము పాలిటెక్నిక్ చదువుతున్నామండి అని చెప్పారు. రమ్య కూడా పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చేసిందనమాట అండి. సేమ్ కాలేజీ, విష్ణు కాలేజీలోనే పాలిటెక్నిక్ చేసింది. నెక్స్ట్ లేటర్ ఎంట్రీ ద్వారా జాయిన్ అవుతారు, సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు, తెలుసు కదండి. అలాగా రమ్య ఇంజనీరింగ్ కూడా విష్ణు కాలేజీ, సేమ్ కాలేజీలో చదివిందండి. ఆడపిల్లలు మగపిల్లలు ఒకటే యూనిఫామ్ వేసుకున్నారండి. ఇదివరకు వేరే యూనిఫామ్ ఉండేది, ఇప్పుడు ఇది మార్చినట్లున్నారండి. రమ్య చదివినప్పుడు వేరే యూనిఫామ్ అనమాట. అలానే రమ్య గర్ల్స్ కాలేజీలో చదివిందనమాట. విష్ణు కాలేజీలో విడివిడిగా ఉంటాయండి. ఆ క్యాంపస్ భలే బాగుంటుందండి. డెంటల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, బీఫార్మసీ కాలేజీ ఒక్కటేంటండి, అన్నీ కూడా ఆవరణలోనే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి కాలేజ్ అంతా. అలానే స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది. బయట వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు అనమాట అండి. ఇక ఆ పిల్లల్ని రమ్మనమని ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి రిటర్న్ బయలుదేరామన్నమాట అండి. మన కారుని లోనకి కూడా అలౌ చేయరనమాట, బయటే మనం పెట్టేసుకోవాలి కారు అండి. అంత స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఐ లవ్ భీమవరం అని రాసి ఉంటుందండి. చాలామంది సెల్ఫీలు తీసుకుంటారు ఇక్కడ. అలానే ఈ ఏరియా అంతా కూడా భలే బాగుంటుందండి. ఎదురుగుండా ఒక బస్ స్టాప్ ఉంటుందండి, ఏదో ఫారెన్లో బస్ స్టాప్ లాగా ఉంటుందండి అది. ఈ ఏరియా మటుకు భలే ఉంటుంది. ఇదిగోండి ఇది బస్ స్టాప్ అంటే అదనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇదివరకు రోడ్డు కొంచెం బాగుండేది కాదండి, ఇప్పుడైతే బ్రహ్మాండమైన రోడ్డు వేసేసారు, పెద్ద రోడ్డు అనమాట. ఈ కాలేజీ వ్యవస్థాపకులు బివి రాజు గారు కేవలం కాలేజీ కట్టడమే కాదండి, కాలేజీ చుట్టుపక్కల పరిసరాలు ఇవన్నీ కూడా బాగుండేలాగా, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వేరే చోట ఇళ్ళకి నివాసాలకి ఇచ్చి ఈ ప్లేస్ అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు చేయించి అలా చేయించారు. చాలా గొప్ప వ్యక్తి అండి, మహోన్నతమైన వ్యక్తి బివి రాజు గారు. ఆయన పేరు మీద పార్కు కూడా ఉంటుందండి, బివి రాజు పార్క్ అని. అసలు విద్యా సంస్థలు అయితే అండి ఇంచుమించు చాలా చోట్ల విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి చాలా చోట్ల ఉంటాయండి కాలేజీలు. ఒక్కో వ్యక్తి కారణ జన్ముల్లాగా అలా పుడుతూ ఉంటారనమాట అని వారిని తలుచుకున్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఇక అక్కడి నుంచి వచ్చేటప్పుడు డీమార్ట్కి వెళ్దామని అనుకున్నామండి. కానీ ఇంతలోకే ఇంటి నుంచి వరం ఫోన్ చేస్తోంది, మీకోసం అని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు అండి, చాలామంది వచ్చారు నానంటే, సరే వాళ్ళని వెయిట్ చేయమంటాం బాగోదు కదా, కూర్చోమని చెప్పమ్మా మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి ఇక వెంటనే బయలుదేరామన్నమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్సు ఈస్ట్ గోదావరి నుంచి వ్యాన్ వేసుకుని వచ్చారండి. ఓ 10 మంది ఆడవాళ్ళందరూ కలిపి వ్యాన్ వేసుకుని అమ్మమాట ఆవిడని చూడాలి, వాళ్ళ ఇల్లు చూడాలి అని చెప్పి అందరూ కలిసికట్టుగా వచ్చారనమాట. వాళ్ళందరినీ చూసి నాకు ఎంత సంతోషంగా అనిపించిందోనండి. ఇదిగోండి వీరందరూ అనమాట అండి. ఏ ఊరమ్మా? దేవరపల్లి. దేవరపల్లి నుంచి ఎంత అభిమానం ఉంటే ఆ మాట అంటారండి. అమ్మను చూసిన తర్వాత అమ్మవారిని చూడటానికి వెళ్దామని అనుకున్నామండి అని అన్న ఆ ఒక్క మాటతో
వారికి ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తున్నారో నాకు అర్థమయ్యిందండి. వీరనే కాదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ ప్రేమాభిమానాలను చూపించే తీరైతే అండి అసలు అది భగవంతుని అనుగ్రహం అండి, అంతే. వారందరూ చాలా ఆనందంగా మాట్లాడారు, బాయ్ చెప్పి వెళ్ళారు. పూజ గది చూడలేదు అని నాకు అప్పుడు గుర్తుకొచ్చిందనమాట. అరే వాళ్ళు పూజ గది చూడలేదు అంటే నన్ను చూసిన ఆనందంలోనే ఉన్నారు తప్ప గుర్తు రాలేదండి వాళ్ళకి. కరెక్ట్గా వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి మన ఇంటికి. వీరేమో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చారటండి. నేను భీమవరంలో జ్యువెలరీ షాప్ చూపించాను కదండి, అందులో ఒక గొలుసు నచ్చిందంట వారికి. షాపుకి వెళ్ళి ఆ గొలుసు తీసుకుంటున్నప్పుడు నా అడ్రస్ అడిగారంట. మేడం గారు బ్యాంగిల్స్ ఇచ్చారండి, అవి కూడా ఇప్పుడే వచ్చినాయి అని ఈవిడికి చూపించారంట. వారు చెప్తున్నారు, మీ బ్యాంగిల్స్ వచ్చినాయి అంటమ్మా, నేను చూశాను ఇప్పుడు, ఎంత బాగున్నాయో మీ బ్యాంగిల్స్ అని చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. అలానే మీ అందరి రాక అండి, మీరు వచ్చి ఎంత ఆనందపడతారో, మీరందరూ వస్తే నాకు అంతకు 100 రెట్ల ఆనందం కలుగుతుందండి. అలానే ఇక ఈవినింగ్ వెళ్ళి బ్యాంగిల్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నానండి. బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను, దానికి సంబంధించిన వీడియోని అమ్మ మాటలో అప్లోడ్ చేశానండి, తప్పకుండా చూడండి. గాజుల వివరాలన్నీ కూడా చెప్పాను, చాలా బాగా వచ్చినాయండి బ్యాంగిల్స్. ఇవిగోండి తెల్లరాళ్ళ గాజులు కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట చేయించుకున్నది. చాలా డిఫరెంట్ మోడల్ అండి, ఇలాంటి మోడల్ నేను ఎక్కడా చూడలేదు, చాలా బాగున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు, ఎంత వెయిట్, ఎంత మజూరీ, ఎంత వేస్టేజ్ పడింది, ఈ వివరాలన్నిటితోటి నేను వీడియో చేసి అమ్మ మాటలో అప్లోడ్ చేశానండి. అంటే ఇట్లా రాళ్ల గాజులు చేయించుకుంటే ఎంత కాస్ట్ పడతాయి అనేది మీకు కూడా వివరంగా చెప్తూ వీడియో చేశాను అనమాట అండి. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక మన ఇంటి అవతల రోడ్డు వేస్తున్నారు కదండి, వాటర్ అది మన ఇంట్లోంచే వాడుకుంటున్నారు. ఆ పైపులు అవన్నీ తీసి సర్దుకుంటూ ఉన్నాను. ఇంతలోకి యేసుపాప వచ్చిందండి. ఎవ్రీ మంత్ యేసుపాపకి నేను మనీ ఇస్తాను అనమాట. తను కొంచెం ఇన్నోసెంట్గా ఉంటుందన్నమాట అండి. ఉదయం నుంచి చాలాసార్లు వచ్చేళ్ళిందంటండి. నేను బయటికి వెళ్ళాను కదా, అప్పుడే వెంటనే 2-3 సార్లు వచ్చేసిందంట, చెప్తూ ఉందండి తను. బయటికి వెళ్ళా పొద్దున్న, ఎన్నింటికి వచ్చావు? ఇక యేసు పాపకి డబ్బులు ఇచ్చి పంపించానండి. ఈరోజు అయితే చాలా ఆనందంగా గడిచిందనే చెప్పాలండి. ఏమంటే ఆనందంగా గడవటానికి అద్భుతాలు జరగక్కర్లేదు, ఆనందంగా గడిచేలాగా మనం మలుచుకోవాలి రోజుని అని అనుకుంటా. సరే, మనం కొన్ని ఆనందంగా మలుచుకుంటే భగవంతుడు ప్రసాదించే ఆనందాలు మాత్రం అండి అద్భుతం అండి. ఎందుకంటే మీ అందరి రూపంలో, ఫ్యామిలీ రూపంలో మీరందరూ వచ్చి నన్ను ప్రేమిస్తున్నారు చూడండి, అది మాత్రం నిజంగా భగవంతుడు ప్రసాదించిన అనుగ్రహం, నా మీద కురిపించే వరాల జల్లు అని అనుకుంటానండి నేను. ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించిన భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అండి. ఇంత ప్రేమను చూపించే మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.